శ్రీశైలం ప్రాజెక్టుకు గండం పొంచి ఉందా అంటే ఉందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. దీనిపైన పలు సర్వేలు నిర్వహించిన అనంతరం ఆ నివేదిక ప్రకారం పరిశీలిస్తే శ్రీశైలం ప్రాజెక్టుకు గండం ఉందని, అది దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే 4 రకాల సర్వేలు దాని మీద పూర్తయ్యాయి. పూర్తయినప్పుడు మనం పరిశీలిస్తే ఎక్కడైతే పునాదులు ఉన్నాయో పునాదుల దగ్గర కదలికలు ఏర్పడ్డాయని చెప్పేసి సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. సుమారుగా పునాదులకు సమీపంలో 120 మీటర్ల లోతు గుంత ఏర్పడడం, ఆ గుంత క్రమంగా పెరుగుతుండటంతోటి పునాదుల్ని కదిపే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఆ తర్వాత ఈ ఏదైతే పగుళ్ళు కూడా ఏర్పడ్డాయో, పగుళ్ళు గాని దూరం పెరిగితే మరింత ప్రమాదం ఉంటుందని చెప్పేసి సర్వే బృందాలు చెప్తున్నాయి. 3 దశాబ్దాల క్రితం నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత క్రమంగా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మార్పిడి చేసి తాగునీటికి, మంచినీటికి కూడా అవసరాలు తీర్చే విధంగా దాన్ని మార్పులు చేశారు. మార్పులు చేసిన తర్వాత ఈ మొన్నటి వరకు సమర్థవంతంగా పనిచేసింది. 2009లో పరిమితికి మించి వరదలు రావడంతో ప్రాజెక్టు భవితవ్యం అంధకారంలో పడింది. 2 తెలుగు రాష్ట్రాలకి వరప్రదాయినిగా ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లుతుంది. భూమిలో ఏర్పడుతున్న మార్పులు ప్రాజెక్టు మనుగడకి దెబ్బతీస్తున్నాయని సర్వేలు వెల్లడి చేస్తున్నాయి. 1963లో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకుని 1981లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు క్రమంగా ఎదుగుతూ వచ్చింది. ప్రజల అవసరాలు తీరుస్తూ వచ్చింది. ముందుగా కేవలం విద్యుత్ ఉత్పాదన కోసం ఏర్పాటు చేసిన ఈ కేంద్రం అనతి కాలంలోనే తాగునీటి అవసరాలు, మంచినీటి అవసరాలకు తీర్చడానికి కూడా అనువుగా మార్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి 2 రాష్ట్రాల మధ్య వారధిగా ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు 2 రాష్ట్రాలకి సాగునీటిని అందిస్తూ ప్రజల అవసరాలను కూడా తీరుస్తూ వస్తుంది. అయితే గత కొంతకాలంగా పరిశీలిస్తే ప్రాజెక్టు క్రమంగా దెబ్బతిన్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. ఏదైతే పునాదులు ఉన్నాయో పునాదుల కింద ఉన్నటువంటి భూములు రాతి శిలాఫలకాలు పెరుసులుగా మారి ప్రాజెక్టుని బలహీనపరుస్తున్నాయని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి. సుమారుగా 120 మీటర్ల లోతుగా ఏర్పడిన గుంత ఈ ప్రాజెక్టుకి ప్రమాదకారిగా మారింది. గతంలోనే దీని మీద సర్వే చేసిన సంస్థలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. అయితే సకాలంలో దాన్ని పరిశీలించకపోవడంతో అది మరింత ప్రమాదకరంగా మారిందని చెప్పేసి నీటిపారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు. అప్పట్లో ప్రధానటువంటి ఈ దర్యాప్తు సంస్థ అయినటువంటి కేంద్ర జల సంఘం, నీటిపారుదల వ్యవస్థ, శ్రీశైలం ప్రాజెక్టుపై అధ్యయనం చేసినటువంటి జాతీయ డ్యాము సేఫ్టీ సంస్థ పూర్తిస్థాయి నివేదికను రూపొందించడం జరిగింది. ఈ నివేదికలో అనేక అంశాలు బయటపెట్టారు. అందులో ప్రధానంగా చూసుకుంటే ఈ పెరుసులుగా మారినటువంటి ఏదైతే రాతి శిలాఫలకాలు ఉన్నాయో దానివల్ల పెనుముప్పు వాటిని చెప్పడంతో పాటు పక్కనే ఉన్నటువంటి మరొక చోట కూడా ఇలాంటి పునాదులు కదులుతున్నాయని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. అప్పట్లో వీటిని అధిగమించడానికి సిమెంట్తో చేసినటువంటి పెద్ద పెద్ద సిలిండర్లను భూమిలో దింపి రక్షణగా ఏర్పాటు చేశారు. ఇవి కొంతకాలం పనిచేసినప్పటికీ ఆ తర్వాత కాలక్రమేణా దాని కదలికలను బట్టి మరి అవి కూడా పట్టు తప్పాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే 2009లో కృష్ణానదికి భారీ వరదలు వచ్చాయి. గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన ఈ వరదలు శ్రీశైలం ప్రాజెక్టు మనుగడను దెబ్బతీసే విధంగా కొనసాగాయి. సుమారుగా 10 లక్షల క్యూసెక్ మీటర్ల వరద నీటిని తట్టుకునే విధంగా ఈ ప్రాజెక్టు తయారు చేస్తే సుమారుగా 20 లక్షల క్యూసెక్ మీటర్ల నీరు ప్రవహించింది. శ్రీశైలం ప్రాజెక్టు మించి సుమారుగా 10 అడుగుల పైనుంచి నీరు ప్రవహించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిలో దాదాపుగా ప్రాజెక్టు దెబ్బతినింది. అనంతరం వరద నీరు తగ్గిందా సుమారుగా ఈ వరద ప్రభావం 78 గంటల పాటు కొనసాగింది. 78 గంటల పాటు ఒక ప్రాజెక్ట్‌కి వరద నీరు సంభవించిందంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ వరద నీరు తగ్గిన తర్వాత మరోసారి అధ్యయనాలు చేయడం జరిగింది. అధ్యయనాలు చేసినప్పుడు పునాదుల దగ్గర కదలికలు ఏర్పడ్డాయని 4, 9, 10 గేట్ల వద్ద మరింత ప్రమాదకరంగా ఉందని చెప్పేసి సర్వేలు స్పష్టం చేశాయి. ఈ నివేదికలను మొత్తం 4 సంస్థలు దర్యాప్తులు చేసి నివేదిక సమర్పించినది. అందులో ప్రధానంగా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దీని మీద పూర్తి స్థాయి నివేదికను అందించడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందాయి. అయితే దీని మీద ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదు. ఇదే నిర్లక్ష్యాన్ని మరికొంతకాలం పాటు కొనసాగిస్తే డ్యామ్కు మరింత నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పైగా డ్యామ్ కొట్టుకుపోతే పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది. సుమారు జిల్లాలు నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటి నుంచే తేరుకొని డ్యామ్కి తగిన రక్షణ ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. ప్రధానంగా గతంలో ఒకసారి భారీ ఎత్తున ఉన్నటువంటి కాంక్రీట్ సిలిండర్లను భూమిలో దింపి కొంత రక్షణ కల్పించారు. అయితే అవి కూడా ప్రస్తుతం కదిలిపోయాయని చెప్పి సరైన రక్షణ లేదని చెప్పి చెప్తున్నారు. దీనిపైన మరోసారి పూర్తిస్థాయి అధ్యయనంతో నీటిని తగ్గించి పూర్తిస్థాయి మరమ్మతు చేయాల్సింది ఉంది. ఏదో వేసవి కాలంలో ఇలాంటి మరమ్మతులు చేయబడితే కొంతవరకు పరిస్థితి చక్కదిద్దొచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇటు ఆంధ్ర ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద ఎటువంటి శ్రద్ధ చూపించట్లేదు. ఇప్పటికే కేంద్ర జల సంఘం కూడా దీని మీద పూర్తిస్థాయి నివేదిక సమర్పించడం జరిగింది. ఇకనైనా ప్రభుత్వాలు ముందుకొచ్చి సమన్వయం చేసుకొని ఈ ప్రాజెక్ట్ని మరమ్మతు కానీ చేపట్టకపోతే భావితరాలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. ఈ డ్యామ్ కానీ కూలిపోతే జరిగే నష్టపరిహారం, ప్రాణ నష్టం కూడా చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది కాబట్టి దీని మీద వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నీటిపారుదల శాఖ నిపుణులు ప్రభుత్వాలకు కోరుతున్నాయి.